హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే అయినా ఒక్కసారి మళ్ళీ చూద్దాము. సో గోంగూర ఫస్ట్ చక్కగా ఆకులు చేసేసుకోండి. కుక్కర్లో చెప్తున్నాను నేను. కుక్కర్లో గోంగూర, నెక్స్ట్ కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు, కారము, ఆయిలు, పసుపు అన్నీ వేసేసి గోంగూర ఇలా మునిగేంత వరకు కొంచెం వాటర్ పోయండి, ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే ఆకుకూరలో వాటర్ వస్తుంది కాబట్టి. పెట్టేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేసి పెట్టేయండి. ఒక 4 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ అయిన తర్వాత తీసేసేయండి. కొంచెం ఏమైనా నీరు ఉంటే కనుక ఆ నీరు సపరేట్ గిన్నెలో తీసేసుకొని ఆ పప్పు వరకు సపరేట్గా కుక్కర్లో ఉంచేసుకోండి. ఈలోపు తాలింపు కోసము ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ వేసేసి ఇలాగ తాలింపు వేయించుకోండి. ఆ తర్వాత ఈ నీరు తీసేసిన తర్వాత పప్పు ఉంటుంది కదా, పప్పు గుత్తో బాగా మెత్తగా మెదపండి. ఆకులుగా తినేవాళ్ళు పైన మెదుపుకోండి, మెత్తగా తినేవాళ్ళు ఇలాగా మెత్తగా మెదుపుకోండి. దాన్ని తీసుకొచ్చేసేసి తిరగమాతలో కలిపేసేసి ఇంకేమన్నా ఉప్పు కారం ఏమైనా తగ్గితే అవన్నీ వేసుకొని చివరిలో ఇంగు వేసుకోండి. అన్నంలో వడియాలతో ఎండుమిరపకాయలతో తింటే గోంగూర రుచే వేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.